హలో గైస్ మామూలు రెగ్యులర్‌గా అందరికొచ్చే డౌట్స్‌లో ఇప్పుడు క్లయింట్‌కి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటో మనం అడుగుదాం. స్టార్టింగ్‌లో 65 కేజీస్ ఉన్నప్పుడు మాస్ గైడెన్ వాడాను. దాని తర్వాత ఏంటంటే అది మొత్తం కంప్లీట్‌గా 5 కేజీస్ ప్యాకెట్ వాడినాక 80 కేజీస్ వరకు వచ్చా. ఇప్పుడేమో నేను వెయిట్ లాస్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు కట్స్ ఇవన్నీ ట్రైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు చాలా కష్టమైపోతుంది. అసలు ఏ కండిషన్‌లో వాడాలి? యాక్చువల్లీ 65 కేజీస్‌లో ఉన్నప్పుడు మాస్ గెయినర్ అనేది వాడారు. అలా అనేది మాస్ గెయినర్ అనేది 65 కేజీస్‌లో ఉన్నప్పుడు వాడకూడదు. మాస్ గెయినర్ అనేది ఎప్పుడు వాడాలి అంటే గనక 55 కేజీస్ లోపల ఉంటే గనక మాస్ గెయినర్ అనేది వాడుకోవాలి. అంటే 40 కేజీ, 45 కేజీస్, 50 కేజీస్ అలా ఉంటే గనక మాస్ గెయినర్స్ అని వాడుకో. 55 కేజీస్ ఉన్నారు అనే వాళ్ళు ఎవరైనా సరే మాస్ గెయినర్స్ అనేది వాడమాకండి. దానిపైన ఉన్న వాడితే ఏమవుద్దంటే బల్క్ అయిపోతారు. అన్నెసరీ ఫ్యాట్ అంతా మీకు గెయిన్ అయిపోద్దనమాట. తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసుకొని ఇబ్బంది పడాలి. ఇప్పుడు మళ్ళీ తినేది కూడా అలాగే చేశాడనమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. సో అందరూ చేసే మిస్టేకే ఇది. మీరేంటి అంటే 55 కేజీస్ కన్నా లోపల ఉంటేనే మాస్ గెయినర్స్ అనేది వాడండి. 55 కేజీస్ పైన ఉంటే కనుక మాస్ గెయినర్ వాడమాకండి. ఒకవేళ 5'11", 5'10", 6 feet, 6'1" అలా హైట్ ఉన్నోళ్ళు అయితే కనుక 55 దాటితే కనుక అప్పుడు వాళ్ళు మాస్ గెయినర్